జనసేనకి బీజేపీకి మంచి స్నేహబంధం ఉన్న విషయం మనందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి అక్కడ ఏ విధంగా విజయం సాధించిందో కూడా మనం చూసాము. అక్కడ ప్రతిపక్షం హోదా కూడా లేకుండా అధిక సీట్లు సంపాదించి అక్కడ ఒక జెండా ఎగరవేసిన విషయం కూడా మనం అందరం చూసాం. అదే విధంగా తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన మరియు టీడీపీ ఈ మూడు వర్గాలు కూడా పొత్తుంటాయనే వాదనలు కూడా బలంగా వినిపించినాయి. ముఖ్యంగా జనసేనతోని బీజేపీ పొత్తులో ఉండి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో బరిలో ఉండబోతుందనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. కానీ వాటికి భిన్నంగా బీజేపీ నేతలు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతోని పొత్తుకు మేము సిద్ధంగా లేము అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జనసేన పార్టీకి కూడా భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు నరేంద్ర మోడీకి, పవన్ కళ్యాణ్ కి వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం కావచ్చు, లేకుంటే రాజకీయ సంబంధించిన వాళ్ళు మంచిగా ముందుకెళ్తున్న పరిస్థితిలో తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు మేము పవన్ కళ్యాణ్ తోని పొత్తుకు సిద్ధంగా లేము, మేము ఒంటరిగానే కొట్లాడతాం, ఖచ్చితంగా గత సర్పంచ్ ఎలక్షన్లలో మా తడాకా చూపించాము, ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా అధిక స్థానాలు గెలుస్తాము, ఖచ్చితంగా మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది అనే విధంగా తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో జనసేన నేతలు కూడా కొంత ఆ గందరగోళంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో కొంతవరకు నేతలు ఉన్నప్పటికీ కూడా కొంత బలం లేదు. ఎందుకంటే కింది స్థాయి క్యాడరు లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఎన్నికల్లోకి వెళ్ళాలా లేదా అన్న కొంత అయోమయంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా ఖచ్చితంగా తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో బరిలో ఉంటాము అనే విధంగా, ముఖ్యంగా జిహెచ్ఎంసీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ లో మనమైతే పోటీ చేద్దాము అన్నట్టుగా 11 మంది సభ్యులతో కూడిన ఒక టీం అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ 11 మంది కూడా ఇక్కడ ఏ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుంది, ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారు అభ్యర్థులు అనే విధంగా ఒక నివేదిక ఇవ్వాలి అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇక్కడున్న నేతలు కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు బీజేపీ మేయర్ సీట్ కోసము కొంత ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా బీజేపీ హైదరాబాద్ లో, జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో మంచి ఫలితాలు కూడా తీసుకురావడం అయితే జరిగింది. తృటిలో మేయర్ సీట్ కూడా తప్పిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈసారి ఖచ్చితంగా మేము మేయర్ సీట్ ని సాధించాలి అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు ఉన్న తరుణంలో ఇటు జనసేన కూడా పోటీకి వస్తా ఉంది. అంటే జనసేన కూడా మరి ఓట్ బ్యాంక్ ని చీల్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనే విధంగా కొంతవరకు బీజేపీ కూడా అయోమయంలో వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు స్నేహబంధం అయితే ఉంది, జనసేనకి అటు బీజేపీకి స్నేహబంధం అయితే ఉంది. మరి ఒక కూటమిగా ఏర్పడి వెళ్తే ఖచ్చితంగా మేయర్ సీట్ ను సాధించవచ్చు అనే విధంగా కొంతమంది బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ రామచంద్రరావు కావచ్చు, లేకుంటే సీనియర్ నేతలు కావచ్చు, లేదు మనం ఒంటరిగానే పోరాడదాం, ఖచ్చితంగా మనం గెలుస్తాం అనే విధంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మీ వీటిపైన కూడా అటు జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు, మేము ఒంటరిగా అయినా ఖచ్చితంగా గెలుస్తాము, మేము పోరాడతాము, ముఖ్యంగా జిహెచ్ఎంసీలో మాకు మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది, హైదరాబాద్ లో జనసేనకి మంచి ఓట్ బ్యాంకింగ్ ఉందంటుగా ఇటు జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ తరుణంలో ఒకవైపు తెలంగాణలో ఉన్న పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఇప్పుడు జాగృతి కూడా రాజకీయంగా ముందుకొస్తా ఉంది కాబట్టి తను కూడా అభ్యర్థులను పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా అనేక పార్టీలు కూడా మరి పోటీలో ఉంటున్నాయి. కాబట్టి మేయర్ సీట్ పైన ప్రధానంగా ఉన్న పార్టీలు అయితే కన్నేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ పోరులో మరి విజయం ప్రజలు ఎటువైపు పట్టం కడతారు అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎలక్షన్స్ అంటే మొన్నదాకా గ్రామాలలో ఎలక్షన్స్, సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి, అయిపోయాయి. తర్వాత ఇప్పుడు పట్టణాలలో ఈ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాత్మకంగా కొంత వాళ్ళ వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పోరులో మరి బీజేపీ, జనసేన ఒంటరిగా పోరాడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.